பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక దినము మనకిచ్చినందుకు దేవునికే స్తోత్రం చెల్లించబడును గాక. பரிசுத்த ஆவியானவர் இன்னொரு நாளை நமக்கு தந்ததற்காக ஆண்டவரை ஸ்தோத்திரிக்கிறேன். మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. நம்முடைய தேவன் அவர் எவ்வளவா இருந்தாலும் அவர் உண்மை உள்ள தேவனாய் இருக்கிறார். మనల్ని జీవింపజేసే దేవుడు ఆయన. நம்மை உயிர் வாழ பண்ணுகிற தேவனாய் இருக்கிறார். కాబట్టి ఆ దేవుడి మంచి సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ஆகையால் அந்த தேவன் கொடுத்த நல்ல நேரத்துக்காய் ஆண்டவரை ஸ்தோத்திரிக்கிறேன். వచ్చిన మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించును గాక. வந்திருக்கிறதான உங்கள் அனைவரும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக. ప్రభు యొక్క కృపను బట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ஆண்டவருடைய கிருபையாக இன்றைக்கு கர்த்தருடைய வசனங்களை தியானிக்கலாம். దానికి ముందు ఒక పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుకుందాం. அதுக்கு முன்பதாக ஒரு பாடலை பாடி கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்த நான் விரும்புகிறேன். ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారం ప్రణతింతును నిన్నే ఆసతీరా ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారం ప్రణతింతును నిన్నే ఆసతీరా ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారం. సప్పట్లు కొడదాం. చేతులున్న వారందరూ కూడా సప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. கயிறு கூறுங்க, கைகளை தட்டி கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துங்க. నాయాత్మతో పాటలు పాడం నీ కృపలే నాకు హేతువులాయే. నాయాత్మతో పాటలు పాడం నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధనం నీతో చేసి నిత్య నిబంధనం నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆసతీరా. ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారా. నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాటలు పాడేదన్. నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాటలు పాడేదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించెదం. జీవిత కాలమంతా నిన్నే స్తుతించెదం. సాగెద నూతనం యెరూషలేము. సాగెద నూతనం యెరూషలేము. ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆసతీరా. ప్రాణేశ్వరం ప్రభు దైవ కుమారా.
కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడని నా ఆశలు తీరవే కనబడని నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని నీ కడతోనికి కనిపెట్టుచుంటిని కడబురతోనికి ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. வெளிப்படுத்தல் விசேஷம் 22ஆம் அதிகாரம் 1 8 வசனங்கள். Revelation chapter 22 verse 1 to 8. 1 to 2. 1 to 2. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండావதாக. అలాగనే యేస్కేల్ గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎసేకియల్ 47ఆం అధికారం 12ఆం వచనం. ఎసేకియల్ chapter 47 verse 12. తమిళ్ యేస్కేల్ 47:12. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునుடைய నామத்திற்கு మహిమ ఉండావதாக. దేవుని వాక్యము కొత్త నిబంధనలో నుంచి పాత నిబంధనల నుంచి మనం చదువుకున్నాం. நாம் தேவனுடைய வசனத்தை புதிய ஏற்பாடத்திலிருந்து பழைய ஏற்பாடிலிருந்து படித்திருக்கிறோம். కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, நாம் இங்கே பார்க்கிறோம், ఆ యొక్క యోహానును తన యొక్క దేవదూతలు పైకి తీసుకుని వెళ్ళి யோவானை தேவதூதன் அங்கே கொண்டு போய் మరి అక్కడ ఒక సింహాసనాన్ని చూపించారు. அங்கே ஒரு சிங்காசனத்தை ఆ காட்டுகிறார். యొక్క సింహాసనములో దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు. அந்த சிங்காசனத்திலே தேவாதி தேவன் அங்கே ఆ అమర్ந்திருக்கிறார். సింహాసన పక్క దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం అనేది అక్కడ తెలియజేయబడుతుంది. அங்கே சிங்காசனத்திலே தேவனுடைய ஆட்டுக்குட்டியானவர் அங்கே அமர்ந்திருக்கிறதை பார்க்கிறோம். ఆ యొక్క సింహాసనము ఇరు పక్కల మనం చూసినప్పుడు அந்த சிங்காசனத்தினுடைய இரு பக்கத்திலே பார்க்கும் பொழுது ఒక నది అక్కడ ప్రవాహిస్తున్నట్టు మనం చూస్తూ அங்கே ஒரு நதி பிரவாహిக்கிறதை நாம் பார்க்கிறோம். ఇప్పుడు ఆ నది అంతా కూడా అక్కడ ఆ యొక్క చెట్లకి ఒక ఫలమిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. அந்த நதி எங்கெல்லாம் பாய்கிறதோ அந்த மரங்கள் எல்லாம் மிகுந்த கனி கொடுக்கிறதாய் பார்க்கிறோம். మరి అక్కడ ఫలిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. அங்கே கனி கொடுக்கிறதாய் பார்க்கிறோம்.
కాబట్టి ఆ యొక్క వృక్షము ఎలాగ ఉన్నాయంటే அந்த மரங்கள் எப்படி இருக்கிறது என்றால் ఆ యొక్క ఆకులన్నీ కూడా జనాలకి ఒక స్వస్థత కలిగించేదిగా కనిపిస్తూ ఉన్నాయి. அந்த மரத்துடைய இலைகள் ஔஷதமாய் மாறுகிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினாலே தேவ பிள்ளைகளே, ఈ రోజు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోపోయేది, இன்றைக்கு இந்த வசனத்தின் மூலமா நாம் கற்றுக்கொள்ளக்கூடிய காரியங்கள், నీవు నేను మనము దేవునిలో ఫలించాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. நீயும் நானும் இன்றைக்கு கர்த்தருக்குள் நாம் பலன் கொடுக்கிறவளாய் கனி கொடுக்கிறவளாய் இருக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். మీరు భూలోకంలో స్వతంత్రించుకొని ఫలించి అభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ஆதியிலே தேவனுடைய வசனம் வாக்குத்தத்தம் பண்ணியிருக்கிறோமாய், நீங்கள் பூமியை சுதந்திரித்துக் கொண்டு நீங்கள் பலுகி பெருக வேண்டும், கனி கொடுக்க வேண்டும் என்று கர்த்தர் வாக்குறுக்கிறார். కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ஆகினாலே கர்த்தருடைய வசனத்தை நாம் பார்க்கும் பொழுது ఆ పట్టణము అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. அந்த பட்டணம் என்றால் தேவனுடைய சபைக்கு அது ஒப்பிட்டா இருக்கிறது. జీవ జలము నది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ஜீவ நதி என்றால் அது கர்த்தருடைய வசனத்துக்கு ஒப்பிட்டா இருக்கிறது. వృక్షము అంటే విశ్వాసికి సాదృశ్యం. அங்கே அந்த மரங்கள் என்றால் அதிலே நாடப்பட்ட அந்த விசுவாசிகளுக்காக இருக்கிறது. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను, மறுபடி சொல்லுகிறேன், ఆ పట్టణము అంటే దేవుని యొక్క మందిరము. அந்த பட்டணம் என்றால் தேவனுடைய ஆலயம். జీవ జలము నది అంటే దేవుని యొక్క వాక్యము. நதி கர்த்தருடைய வசனத்துக்கு ஒப்பிட்டா இருக்கிறது. వృక్షము అంటే విశ్వాసులకి సాదృశ్యము. மரங்கள் விசுவாசிகளுக்கு ஒப்பிட்டா இருக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, దేవుని మందిరానికి వచ్చిన మనము, தேவனுடைய ஆலயத்திற்கு வந்திருக்கிறதான మనము దేవుని సన్నిధిలో చెప్తున్న వాక్యాన్ని విని நாம் தேவ சமூகத்திலே சொல்லுகிற வசனங்களை கேட்டு ఆ యొక్క వృక్షము ఎలాగైతే ఫలిస్తుందో మనము కూడా ఆత్మీయ జీవితంలో ఫలించాలనేది దేవుడి దేవుడు ఇక్కడ దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. அந்த மரங்கள் எப்படி கனி கொடுக்கிறதோ அப்படி நாம் இந்த வசனத்தை கேட்டு நாமும் கனி கொடுக்கிறவர்களா இருக்க வேண்டும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మెన్షన్ చేస్తున్నది, இங்கே వசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது ప్రతి నెల అది ఫలిస్తూ ఉన్నది అనేది చెప్తూ ఉన్నది. ஒவ்வொரு மாதமும் அது கனி கொடுக்கிறதா இருக்கிறது. 12 మాసాలు ఫలిస్తూ ఉన్నది అనేది చెప్తూ ఉన్నది. 12 மாதங்கள் அது கனி கொடுக்கிறதா இருக்கிறது என்று வேதத்திலே కాబట్టి பார்க்கிறோம். 365 రోజులు అది ఫలమిస్తున్నట్టు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. ஆகினாலே 365 நாட்கள் அது கனி கொடுக்கிறதா இருக்கிறது. కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, నీవు నేను మనము ప్రతి వారము దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. நீயும் நானும் நாம் எல்லாரும் கூட ஒவ்வொரு வாரமும் நாம் தேவனுடைய சபைக்கு வருகிறோம். ఈ రోజు మనము బాప్టిజం తీసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయినది. இன்றைக்கு நாம் ஞானஸ்தானம் எடுத்து அநேக நாட்கள் ஆயிற்று. అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాం. அநேக வருடங்களாக தேவ சபைக்கு வந்து கொண்டிருக்கிறோம். ఈ రోజు దేవునిలో నీవు ఎంతవరకు ఫలించావు అనేది నువ్వు పరీక్షించుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. இன்றைக்கு கர்த்தருக்குள் நீ எவ்வளவாய் கனி கொடுத்திருக்கிறாய் என்று யோசித்துப் பார். దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నది అదే ప్రియ దేవునుடைய వచనం நமக்கு அதுதான் கற்றுக் கொடுக்கிறது. మనము దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనేది దేవుడు చెప్తున్న మాట. நாம் தேவனுடைய வசனத்திலே ஆவிக்குரிய விஷயத்திலே நாம் வளர்ச்சி அடைய வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఆ యొక్క పట్టణంలో ఒక జీవవృక్షము ఉంటే, அந்த పట్టణத்திலே ஒரு ஜீவ விருட்சம் இருந்தால், ఆ నది అయితే ఎలాగైతే అక్కడ ప్రవాసిస్తూ ఉన్నదో, அந்த நதியானது எங்கெல்லாம் பிரவாహిக்கிறதோ ఆ నీరు ఆ యొక్క వృక్షాలకంతా కూడా పాకినప్పుడు அந்த நதியானது அந்த மரங்களுக்கு அது பிரவாహిக்கும் பொழுது అది ఫలము ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. அது கனி கொடுக்கிற மரங்களா இருக்கிறது என்று சொல்லி பார்க்கிறோம். కాబట్టి ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, இன்றைக்கு கர்த்தருடைய வசனத்தை கேட்கிற உன்னுடைய வாழ்க்கையிலே నీవు ఆత్మీయ జీవితంలో దేవునికి ఎంతవరకు నువ్వు ఫలిస్తూ ఉన్నావు? நீ உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே எவ்வளவாய் நீ பலன் கொடுக்கிறாய், கனி கொடுக்கிறாய்? ఎందువల్లంటే దేవాది దేవుడు మన పట్ల ఆశించేదంతా అదే. எதற்கென்றால் தேவாதி தேவன் நம்மிலே விரும்புகிற காரியங்கள் இதுதான். నీవు బాప్టిజం తీసుకున్న తర్వాత, நீ ஞானஸ்நானம் எடுத்த பிறகு నీవు 30% దేవుని మందిరంలోకి నువ్వు వచ్చేసావు. ஒரு 30% சபையிலே நீ வந்திருக்கிறாய். ఆత్మీయ జీవితంలోకి 30% వచ్చావు. ஒரு ஆவிக்குரிய ஜீவியத்திலே ஒரு 30% நீ వளர்ந்திருக்கிறாய். కాబట్టి ఇప్పుడు 31% గా నీవు ఎంతవరకు ఫలించావు అనేది పరీక్షించుకోమంటున్నాడు. நீ 31வது தட்டி அந்த 31வது பர்சன்ட்ல நீ எவ்வளவாய் நீ கனி கொடுத்திருக்கிற? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. உன்னை நீ சோதித்துப் பார். బాప్టిజం తీసుకున్న తర్వాత, నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత ఎంతవరకు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎదిగి ఫలించాను? நான் ஞானஸ்நானம் எடுத்த பிறகு நான் ஆவிக்குரிய வாழ்க்கையிலே கர்த்தருக்குள் எவ்வளவாய் நான் வளர்ந்திருக்கிறேன்?
ఒకవేళ బాప్టిజం తీసుకోకపోయినా దేవుని మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో ఎంతవరకు దేవుని కొరకు నీవు ఫలించావనేది పరీక్షించుకోవాలి. ஒருவேளை நீ ஞானஸ்தானம் எடுக்கலை என்றால் எவ்வளவாய் நீ கனி கொடுத்திருக்கிறாய்? దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. தேவனுடைய வசனம் நம்மை கேள்வி கேட்கிறது. దేవాది దేవుడు ఒక చెట్టును చూశాడు. தேவாதி தேவன் ஒரு மரத்தை கண்டார். ఆ చెట్టును చూసినప్పుడు చాలా పచ్చగా కనిపించింది. அந்த மரம் தூரத்திலிருந்து பார்க்கும் பொழுது பசுமையாக பச்சையாய் காணப்படுகிறது. ఆ యొక్క చెట్టులో చాలా మంచి ఫలాలు ఉంటాయని దేవుడు దాని దగ్గరికి వచ్చాడు. அந்த மரத்திலே அதிகமாக கனி இருக்கும் என்று சொல்லி அருகிலே வந்தார். దేవుడు ఆశతో వచ్చాడు అక్కడికి. தேவன் ஒரு எதிர்பார்ப்போடு கூட அந்த ఆ ఆశతో దేవాది దేవుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు தேவாதி தேவன் அந்த மரத்தண்டே வந்து பொழுது అది పచ్చంగా కనిపించింది కానీ அது பசுமையாய் பச்சையாய் காணப்படுகிறது. కానీ దాంట్లో ఎటువంటి ఫలము కనిపించలేదు. ஆனால் அதிலே ஒரு கனியும் காணவில்லை. ప్రియ దేవుని జనాంగమా, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ రోజు మనము దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన இன்றைக்கு நாம் தேவனுடைய சபைக்கு வருகிற மாத்திரத்திலே మన ఆత్మీయ జీవితంలో మనము ఫలము ఇవ్వకపోతే நாம் நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே கனி கொடுக்கிறவர்களாய் நாம் மாறாவிட்டால் ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வருகை సమీపமாய் இருக்கிறது. కాబట్టి ఈ రోజు నీవు నేను మనము దేవునిలో ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ஆகினாலே கர்த்தர் இன்றைக்கு நீயும் நானும் நாம் எல்லோரும் கர்த்தருக்குள் கனி கொடுக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఈ 2025 కూడా దేవుడు ప్రేమించి నిన్ను ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు. இந்த 2025 ஆண்டிலும் கூட கர்த்தர் உன்னை பாதுகாத்து ஜீவனை கொடுத்து நடத்தின காரணம் என்ன தெரியுமா? అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో, అనేక வருடங்களாக கர்த்தருடைய வசனத்தை கேட்கிற உன்னுடைய வாழ்க்கையிலே నీవు దేవుని కొరకు ఫలించాలనేది దేవుడు కోరుకుంటూ நீ ఉన్నాడు. கர்த்தருக்காக கனி கொடுக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఒకవేళ నీవు ఇంకా కూడా ఫలించకపోతే, இன்னும் நீ கனி கொடுக்காவிட்டால் చెట్టు వారన నా గొడ్డలు నేను పెట్టి ఉన్నాను. வேதம் சொல்லுகிறது மரத்தின் வேரடியிலே என் கோடாலியை வைத்திருக்கிறேன். ఖచ్చితంగా నీవు ఫలించకపోతే నేను దీనిని నరికి పారివేస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. கனி கொடுக்காத மரங்கள் எல்லாம் வெட்டுண்டு அக்கினியிலே சுட்டெரிக்கப்படும் என்று வேதம் சொல்லுகிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினாலே தேவ பிள்ளைகளே, ఈ రోజు నీవు నరకబడకుండా అగ్నిలో వేయబడకుండా ఉండాలి అని అంటే, இன்றைக்கு நீ வெட்டப்படாமல் அக்கினியிலே சுட்டெரிக்கப்படாமல் இருக்க வேண்டும் என்றால் నీవు దేవుని యొక్క వాక్యములో ఫలించాలనేది దేవుడు అంటూ ఉన్నాడు. நீ தேவனுடைய வசனத்திலே நீ கனி கொடுக்கிறவனாய் இருக்க வேண்டும். ఈ రోజు లోకరీతిగా నీవు ఎంతో ఫలించి ఉండొచ్చు. இன்றைக்கு உலக பிரகாரமான காரியங்களிலே அதிகமாக நீ பலன் கொண்டு இருக்கலாம். 365 రోజులలో నువ్వు ఎంతో అభివృద్ధి చెంది ఉండవచ్చు. 365 நாட்களிலே நீ அதிகமாய் பலன் கொடுத்து இருக்கலாம். కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎన్నో ఫలాలు పొందుకొని ఉండవచ్చు. ஒரு சில வருடங்களாக நீ அதிகமாக பலன் கொடுத்து இருக்கலாம். కానీ 365 రోజులలో దేవుని కొరకు ఎంతవరకు నీవు ఫలించుకుంటూ వచ్చావు. ஆனால் கர்த்தருக்காக இந்த 365 நாட்கள் எவ்வளவா நீ பலன் கொடுத்திருக்கிறாய்? ఈ జీవ నది అక్కడ పారుతూ ఉంటే, இந்த ஜீவ நதி உன்னுடைய வாழ்க்கையிலே பிரவாహిக்கும் பொழுது ఆ యొక్క వృక్షము ఫలించినట్టు నువ్వు ఫలించాలని దేవుడు அந்த కోరుతున్నాడు. மரம் கனி கொடுக்கிறதை போல நீ கனி கொடுக்க வேண்டும். అంతేకాదు ఆ వృక్షము ఒక ఔషధానికి ప్రయోజనకరంగా ఉన్నది. அந்த மரத்தோடைய இலைகள் மருந்தாய் மாறிட்டு. ఈ రోజు నీ జీవితం ఎలా ఉన్నది? இன்றைக்கு உன்னுடைய வாழ்க்கை எப்படி இருக்கிறது? దేవుని వాక్యం ఇక్కడ అదే చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் அதான் சொல்லுகிறது. దేవునిలో నీవు ఎంతవరకు ఫలించుకుంటూ వస్తూ ఉన్నావు? கர்த்தருக்குள் எவ்வளவாய் பலன் கொடுக்கிறாய்? ఎందువల్లంటే ఈ లోకము మనకి శాశ్వతము కాదు. இந்த உலகமானது நிரந்தரமானது அல்ல. మానవుని యొక్క జీవితములో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధికముగా ఉన్నాయా, అది ఆయాసము దుఃఖము వేదన అనేది బైబిల్ చెప్తున్న మాట. மனிதனுடைய வாழ்க்கை அதிகமாய் அது 70 80 அது அதிகமும் சஞ்சலமும் துக்கமும் வேதனையும் வியாகுலமாய் இருக்கிறது என்று வேதம் சொல்லுகிறது. కానీ బ్రతికిన కొంతకాలమైనా, ஆனால் உயிர் வாழுகிற கொஞ்ச காலமாகிலும் జీవించే కొంతకాలమైనా, உயிர் வாழுகிற கொஞ்ச காலமாகிலும் దేవాది దేవుడు నీవు ఫలించి అభివృద్ధి పొందని ఎలాగైతే చెప్పాడో అలాగా నీవు దేవుని వాక్యంలో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. தேவாதி தேவன் எப்படி நீ கனி கொடுக்க வேண்டும், பழுக வேண்டும், பெருக வேண்டும் என்று கர்த்தர் எப்படி விரும்பினாரோ அப்படி நீ பலுகி பெருகினால் கர்த்தருக்கு அது நலமாயிருக்கும். కాబట్టి లోకము శాశ్వతము కాదు అనేది మనం జ్ఞాపకం இந்த చేసుకోవాలి. உலகமானது நிரந்தரமானது அல்ல. కాబట్టి ప్రియ దేవుని దేవుని వాక్యం ఇక్కడ మనం చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் நமக்கு சொல்லுகிறது. ఈ రోజు ఆ చెట్టుని ఎలాగైతే దేవుడు శపించాడో, இன்றைக்கு அந்த மரத்தை கண்டு எப்படி ஆண்டவர் சபித்தாரோ, ఈ రోజు అటువంటి శాపములో నీవు నేను పడకూడదని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. இன்றைக்கு அப்படிப்பட்ட சாபத்திற்குள்ளாக நீயும் நானும் விழக்கூடாது என்று கர்த்தர் இன்றைக்கு ఒకవేళ నీవు ఫలించకపోతే నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. ஒருவேளை நீ கனி கொடுக்காவிட்டால் உன் ஆவிக்குரிய வாழ்க்கை அது காய்ந்து போகும், பட்டு போகும்.
అది ఎండిపోయిన తర్వాత ఎటువంటి ప్రయోజనం లేకుండా అది కాలేదానికే పనికొస్తుంది. அது ஒரு மரம் காய்ந்து போன பிறகு அது எதுக்கும் பிரயோஜனம் இருக்காதுங்க, வெறும் அக்கினிலே சுட்டெரிப்பதற்காக தான். కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది, ஆகினாலே கர்த்தருடைய வசனம் சொல்லுகிறது, నీవు ఆత్మీయ జీవితములో ఎంతవరకు ఫలించుకుంటూ వస్తూ ఉన్నావు. நீ உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையில எவ்வளவாய் பலன் கொடுக்கிறாய். బైబిల్ చెప్తున్న మాట, வேதம் சொல்லுகிற வார்த்தை, నీవు 30 అంతలుగాను, நீ 30ஆக, నీవు 60 అంతలుగాను, 60ஆக, నీవు 100 అంతలుగాను ఫలించాలని బైబిల్ చెప్తుంది. 100 அத்தனையாய் நீ பலன் கொடுக்க வேண்டும் விரும்புகிறாய். ఈ రోజు బాప్టిజం తీసుకొని 30 అంతలు వచ్చేసావు. இன்றைக்கு ஞானஸ்நானம் எடுத்து 30ஆய் நாம் கனி கொடுத்து మిగతా கொண்டிருக்கிறோம். 70% ఎక్కడ నీవు? 70% எங்கங்க? నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు నీవు ప్రశ్న చేసి పెరిగించుకున్నావు? உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கை எவ்வளவாக நீ கனி கொடுக்க வேண்டும் என்று நீ பிரயத்தனம் பண்ணுகிறாய். ఎంతవరకు నీవు సరి చేసుకొని జీవిస్తూ ఉన్నావు? உன்னை சரி பண்ணி கொண்டு வாழ்ந்து கொண்டிருக்கிறாய். దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఆ చెట్టును చూచి దేవుడు அந்த மரத்தை கண்டு చూచేదానికి పచ్చగా కనిపించింది. பார்ப்பதற்கு பச்சையாய் ఈ காணப்படுகிறது. రోజు మనము చాలా పచ్చంగా కనిపించవచ్చు, இன்னைக்கு பச்சையாய் காணப்படலாம், చాలా ఆత్మీయుడుగాను ఆత్మీయురాలుగా కనిపించవచ్చు, ரொம்ப ஆவிக்குரிய மனுஷனை போல ஆவிக்குரிய மனுஷியை போல காணப்படலாம். కానీ ఈ రోజు భూలోకాన్ని నువ్వు మోసం చేయొచ్చు, இன்னைக்கு பூமியில மனிதர்களை நீ மோசம் பண்ணலாம், సంఘాన్ని నువ్వు మోసం చేయొచ్చు, சபையை மோசம் பண்ணலாம், మరి నీవు ఎవరినైనా నువ్వు మోసం చేయొచ్చు. யாரையாகிலும் மோசம் பண்ணலாம். నీ ఆత్మీయ జీవితాన్ని హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది నువ్వు మర్చిపోబాకు. ஆனால் உன் அந்தரங்கத்தை உன் ஆவிக்குரிய வாழ்க்கை அறிந்தவர் இயேசு கிறிஸ்து என்று அறிந்து கொள். నేను ఆత్మీయ జీవితంలో ఉన్నానని ఒక వేషధారి జీవితానికి దేవుని నిన్ను మోసం చేయలేం. நீ ஒரு ஆவிக்குரிய வாழ்க்கையில நான் இருக்கிறேன் என்று சொல்லி உன்னை நீ மோசப்படுத்திக் கொள்ளாதே. దేవుని నువ్వు మోసం చేయలేవు. நீ தேவனை மோசப்படுத்த முடியாது. కాబట్టి దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, தேவன் அந்தரங்கத்தை அறிந்த தேவனாய் కాబట్టి ఆ దేవాది దేవుడు ఈ రోజు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎంతవరకు నాకు నువ్వు ఫలించావని అడిగితే నువ్వేం చెప్పగలవు? ஆகையினால் இன்றைக்கு ஆண்டவராக இயேசு கிறிஸ்து அருகிலே வந்து எனக்காக எவ்வளவு கனி கொடுத்திருக்கிறாய் என்று கேட்டால் என்ன கேள்வி இருக்கிறது? నేను నిన్ను ఎంతగానో కాపాడుకుంటా వచ్చాను, నువ్వు ఎంతవరకు నాలో నువ్వు ఫలించావని దేవుడు అడిగితే நான் இவ்வளவாய் உன்னை பாதுகாத்து கொண்டு வருகிறேனே, நீ என்ன செய்தாய் எனக்கா? నీ కష్టములో, నీ బాధలో, నీ ఇబ్బందులో నేను నీకు తోడుగా ఉండి అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చాను, నా కొరకు నువ్వు ఎంతవరకు ఫలించావు అంటాడు. உன் கஷ்டத்திலே, வேதனையிலே, துக்கத்திலே அற்புதங்களை செய்து அதிசயங்களை செய்து கொண்டு உன்னை நடத்தி கொண்டு வந்தேன், நீ எனக்கா என்ன செய்தாய்? నీవు మొరపెట్టినప్పుడల్లా నీ ప్రార్థన నేను విని నీకు జవాబిచ్చి నేను నీకు మేలు చేసుకుంటూ వచ్చాను, నా కొరకు నువ్వు ఎంతవరకు ఫలించావు? நீ ஜெபம் பண்ணும் பொழுதெல்லாம் உன் ஜெபத்திற்கு பதிலை தந்து நான் அற்புதங்களை செய்தேனே, நீ எனக்காக என்ன செய்தாய்? ఈ రోజు ఆ చెట్టు దగ్గర కూడా అలాగనే వచ్చాడు దేవుడు. இன்றைக்கு அந்த மரத்தடியிலே கூட அப்படிதான் இயேசு வந்தார். చూచిన వెంటనే ఆయనకి చాలా బాధ కలిగింది, பார்த்த உடனே அவருக்கு வேதனை உண்டாயிற்று. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினாலே தேவ பிள்ளை, ఈ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని చూసి కూడా దేవుడు బాధపడకూడదు. இன்றைக்கு உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையை கண்டு கூட தேவன் வேதனைப்படக்கூடாது. నీ విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు బాధపడకూడదు. உன் விசுவாச ஜீவியத்தை கண்டு ஆண்டவர் வேதனைப்படக்கூடாது. ఆయన బాధపడితే, அவர் வேதனைப்பட்டா మనల్ని శపిస్తాడు. அவர் வேதனைப்பட்டால் சபிக்கிறது உண்டாகும். ఎందువల్లంటే ఆ చెట్టును చూసి ఆయన బాధపడ్డాడు, அந்த மரத்தை கண்டு அவர் வேதனைப்பட்டா వెంటనే శపించాడు దాన్ని, உடனே அதை சபித்தா అది ఎండిపోతూ ఉన్నది. அது பட்டு போயிட்டு. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, ஆனால் தேவனுடைய வசனம் ఆ சொல்லுகிறது, చెట్టు యజమానుడు అంటూ ఉన్నాడు, அந்த மரத்தோட எஜமானன் అయ్యా சொல்லுகிறார், ఈ సంవత్సరమైనా ఉండని, ஆண்டவரே இந்த வருடமாகிலும் விட்டு விடுங்க, ఈ సంవత్సరం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, இந்த வருடம் ஒரு சான்ஸ் கொடுங்க, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ஒரு சான்ஸ் கொடுங்க. ఎప్పటికైనా ఇది ఫలించకపోతే இப்பொழுதாகிலும் இது கனி கொடுக்காவிட்டால் ఖచ్చితంగా నేను నరికి వేస్తాను అంటే நிச்சயமாய் நான் இதை வெற்றி விடுகிறேன். ప్రియ దేవుని బిడ్డ, பிரியமான தேவ பிள்ளை, ఈ 2025లో ఈ 9వ తారీఖు వరకు ఎందుకు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు తెలుసా? இந்த 2025ஆம் ஆண்டு இந்த 3ஆம் மாசம் வரைக்கும் கூட எதற்காக ஆண்டவர் பாதுகாத்து வந்தாரோ தெரியுமா? ఎప్పటికైనా నీవు దేవునితో, దేవుని వాక్యముతో జీవించి ఫలిస్తావని చెప్పి இப்பொழுதாகிலும் கர்த்தருடைய வசனத்தோடு கூட நீ வாழ்ந்து பலன் கொடுப்பாய் என்று சொல்லிதான் దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. தேவன் விரும்பி கொண்டிருக்கிறார். ఆయన ఆశించినది నీ దగ్గర దొరకకపోతే, அவர் விரும்பினதை உன்னிடே கிடைக்காவிட்டால் నీవు ఎండిపోతావు. நீ அது பட்டு போவா. నీవు ఎండిపోతే நீ பட்டு போவா.
போவாய். చివరికి నీకు అగ్నిగుండమే కాదు, கடைசிக்கு உனக்கு அக்கினி சூளைதான். నీవు కాలిపోతావంటూ ఉన్నాడు. எரிந்து போவாய். నీవు కాలిపోయేది దేవునికి ఇష్టము కాదు. சுட்டரிக்கப்படுவாய் என்று கர்த்தர் விரும்புவதில்லை. కాబట్టి దేవుడు కోరుతూ ఉన్నాడు, தேவன் விரும்புகிறான் నువ్వు దేవునిలో ఫలించాలి అని. நீ கர்த்தருக்குள் பலன் கொடுக்க దేవుని வேண்டும். వాక్యం చెప్తూ ఉన్నది. கர்த்தருடைய வசனம் சொல்லுகிறது. ఈ రోజు దేవుని యొక్క ఆత్మలో ఫలించే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసునా? இன்றைக்கு ஆவிக்குரிய பரிசுத்த ஆவிக்குள்ளே கனி கொடுக்கிறவருடைய வாழ்க்கை எப்படி இருக்கும் என்றால், అయ్యా నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, ஐயா நான் சபைக்கு வருகிறேன், దేవునిలో నేను ప్రార్థిస్తున్నాను, கர்த்தருக்குள் நான் ஜெபம் பண்ணுகிறேன், దేవునిలో నేను ఆరాధిస్తూ ఉన్నాను, நான் ఆరాధిக்கிறேன், దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను, கர்த்தருடைய வசனத்தை வாசிக்கிறேன், నేను విడవకుండా ప్రతి నెల దశమ భాగం ఇస్తున్నాను, ஒவ்வொரு மாதம் தசமம் கொடுக்கிறேன், నేను అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. எல்லாவற்றிலும் நான் பங்கெடுக்கிறேன். ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు, இவையெல்லாம் நாம் சொல்லலாம். కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ஆனா கர்த்தர் சொல்லுகிறார், నాలో నీవు ఫలించేదానికి సాదృశ్యం ఏది అంటే, எனக்குள்ளே நீ கனி கொடுக்கிறதற்கு அதுக்கு ஒரு அடையாளம் என்னவென்றால், నిజంగా నీవు ఫలించావనే దానికి గుర్తు ఏందంటే, உண்மையாகவே எனக்குள் ஆவிக்குரிய வாழ்க்கையிலே நீ கனி கொடுக்கிறாய் என்று சொல்ல ஒரு காரியத்திற்கு அடையாளம் என்னவென்றால், అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు రాసి ఉన్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் மூலமாக நமக்கு பரிசுத்த ஆவியானவர் எழுதி வைத்திருக்கிறார். నిజమైన ఫలము ఏది అంటే, உண்மையான கனி எது என்றால், నిజంగా దేవునిలో మనం ఫలించిన దానికి మన యొక్క గుణ లక్షణాలు ఏవి అంటే, உண்மையாகவே நாம் கர்த்தருக்குள் பலன் கொடுக்கிற அடையாளம் என்னவென்றால், గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము கலாத்தியர் 5ஆம் அதிகாரம் 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22ஆம் வசனத்திலிருந்து வாசிக்கலாம். Galatians chapter 5 verse 22 onwards. చాలు తమిళ్. పోదాం పోదాం పోదాం. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. అపోస్తలుడైన పౌలు ద్వారా గలతీ సంఘానికి రాసినట్టు, அப்போஸ்தலனாகிய பவுல் மூலமாக கலாத்தியர் சபைக்கு எழுதினதை போல, ఈ రోజు మన సంఘానికి కూడా దేవుడు రాస్తూ ఉన్నాడు. இன்றைக்கு நம்முடைய சபைக்கு ஆண்டவர் எழுதி கொண்டிருக்கிறார். రాసిన దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, எழுதின ஆண்டவர் நம்மோடு கூட அவர் నీవు பேசிக் నిజంగా கொண்டிருக்கிறார். ఆత్మ ఫలము పొంది ఉన్నావంటే, நீ பரிசுத்த ஆவியிலே கனி கொடுக்கிறவனாய் இருக்கிறாய் ఆత్మీయ என்றால், జీవితం నీలో ఉన్నదంటే, ஆவிக்குரிய வாழ்க்கை உனக்குள்ளே இருக்கிறது ఇక్కడ என்றால், 9 ఫలాలు ఇక్కడ రాసి ఉన్నాయి. இந்த ஆவியின் கனி 9 இங்கே ఈ எழுதப்பட்டிருக்கிறது. 9 ఫలాలు ఈ రోజు మనలో ఉన్నాయా లేవనేది పరీక్షించుకోమని. இந்த ஆவிக்குரிய கனியான 9 காரியங்கள் எழுதப்பட்டிருக்கிறது. అందులో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు, முதலாவது நாம் பார்க்கும் பொழுது ఆయన యొక్క ప్రేమ అంటూ ఉన్నాడు. முதலாவதாக அன்பு என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. రోజు నీవు ఎంతవరకు ప్రేమ కలిగి ఉన్నావు? இங்கே எவ்வளவாய் நீ அன்பு கொண்டிருக்கிறாய்? నిజమైన ప్రేమ నీ హృదయములో ఉన్నదా? உண்மையான அன்பு உன்னுடைய இருதயத்திற்குள்ளே இருக்கிறதா? ఒకరిని క్షమించి నీవు జీవించే ప్రేమ నీలో ఉన్నదా? ஒருவரை மன்னித்து ஏற்றுக்கொள்ளுகிற மனப்பக்குவம் இருக்கிறதா? నిజంగా ఒక వ్యక్తిని యథార్థముగా ప్రేమించే మనసు నీకు ఉన్నదా? உண்மையாகவே ஒரு மனிதனை நேசிக்கிற அன்பு உன்னிடத்தில் இருக்கிறதா? ఎందువల్లంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రేమ శాశ్వతమైనది. எதற்கென்றால் கர்த்தருடைய வசனம் சொல்லுகிறது அன்பானது நிரந்தரமானது. ఒక రోజు అన్య భాష ఆగిపోద్ది అన్నాడు. ஒரு நாள் அந்நிய பாஷை அது நின்று போகும். ఒక రోజు సూచక క్రియలు మారిపోతాయి. ஒரு நாள் அடையாளங்கள் நின்று போகும். ఇవన్నీ మారిపోయినా இவையெல்லாம் நின்று போனாலும் నా ప్రేమ ఎప్పుడు మారదు అన్నాడు. என் அன்பானது நிலைத்திருக்கும் என்று வேதம் నా சொல்லுகிறது. ప్రేమ శాశ్వతమైన ప్రేమ అన్నాడు. என் அன்பு நிரந்தரமான ஒரு அன்பு. నా ప్రియ దేవుని బిడ్డలారా, என் பிரியமான தேவ నా பிள்ளைகளே, రక్షణ పొందుకున్న నీవు, என் ரட்சிப்பை அடைந்த நீ, నా మారు మనసు పొందుకున్న నీవు, மனம் திரும்பின நீ, నా వాక్యాన్ని వింటున్న నీవు, வசனத்தை கேட்கிற நீ, నీవు నిజముగా ప్రేమ కలిగి ఉన్నావా? உண்மையாகவே உண்மையான அன்பு கொண்டு இருக்கிறாயா? ఈ రోజు ఒకరిని ప్రేమించుకునే దానికి ఇష్టపడటం లేదు. இன்றைக்கு ஒருவரை நாம் நேசிப்பதிலே நமக்கு விருப்பம் இல்லை. ఒకే సంఘంలో మనం ఉన్నాం, ஒரே சபையிலே இருக்கிறோம். మనసు పూర్తిగా ఒక వ్యక్తిని ప్రేమించటం లేదు. மனப்பூர்வமாய் ஒரு மனிதனை మనసు நேசிக்குவதில்லை. పూర్తిగా ఒక వ్యక్తితో మాట్లాడటం ஒரு లేదు. மனுஷனோடு கூட மனப்பூர்வமாய் பேசுவதில்லை. పెదవులతో మాట్లాడుతున్నాము గాని
ஒரு மனிதனோடு கூட எதிரில் நிற்கிற மனிதனோடு கூட பேசுகிறாயானால், పెదవులతో మాట్లాడుతున్నాము కానీ உதடுகளினால் பேசுகிறாயானால், కానీ హృదయంలో విషం పెట్టుకుంటూ ఉన్నాం. உள்ளத்திலே கசப்பு விஷம் வைத்து ఆ యొక్క విషం పెట్టుకొని ప్రేమించినట్టు నటిస్తే, அந்த விஷம் வைத்துக்கொண்டு நேசிக்கிறதை போல நீ நாடகம் பண்ணினா, అది నిజమైన ప్రేమ కాదు. அது உண்மையான அன்பல்ல. ఇది ఆత్మీయ ప్రేమ కాదు. இது ஆவிக்குரிய அன்பு அல்ல. అదే దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు. அதுதான் கர்த்தருடைய வசனம் சொல்லுகிறது. ఆత్మ ఫలము ఏమనగా, ஆவிக்குரிய கனி எதுவென்றால், నీవు ప్రేమ కలిగి జీవించు అన్నాడు. நீ அன்போடு வாழ வேண்டும். నా ప్రియ దేవుని బిడ్డ, என் அருமை தேவ மகனே மகளே, నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? உன்னை போல பிறனை நீ நேசிக்க வேண்டும். నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు క్షమిస్తున్నావా? உன்னை போல உன் எதிரில் நிற்கிறவனை நேசிக்க வேண்டும். కానీ దేవుడు అదే అంటూ ఉన్నాడు. அது தேவன் அதுதான் சொல்லுகிறார். అయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక, ஐயா இவர்கள் என்ன செய்கிறார்களோ இவர் அறியாமல் செய்கிறார்கள், వీరిని క్షమించు అన్నాడు. இவர்களை மன்னிங்க. ఎంత ఘోర పాపిని దేవాది దేవుడు క్షమించి இவ்வளவு கோர பாவியை ஆண்டவர் மன்னித்தார். ఆయన ప్రేమను మనకిస్తే, அந்த அன்பை நமக்கு ஆண்டவர் ఆ கொடுத்தார். ప్రేమ వాక్యము మనకి ఇచ్చినప్పుడు, அந்த அன்பின் வசனங்களை நமக்கு ఆ கொடுத்தார். ప్రేమ వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా మనం వింటూ இந்த ఉన్నాం. அன்பின் வார்த்தைகளை அநேக வருடங்களாய் நாம் ఆ యొక్క கேட்டுக்கொண்டிருக்கிறோம். జీవనది వాక్యము మనం ఎన్నో సంవత్సరాలు వింటున్నాం. இந்த ஜீவ நதியை போல இருக்கிற వசனங்களை ఆ கேட்டுக்கொண்டிருக்கிறோம். జీవించే చేసే వాక్యాన్ని మనం ఎన్నో సంవత్సరాలు వింటూ ఉన్నాం. நம்மை உயிர்ப்பிக்கிற செய்கிற உயிருள்ள வாசனங்களை கேட்கிறோம். వృక్షమైతే ఫలించింది, மரமானது அது கனி கொடுத்தது. కానీ నీవు ఫలించావా? ஆனால் நீ கனி கொடுத்தாயா? ఎన్ని వాక్యాలు వింటున్నావు? எத்தனை வசனங்கள்? నీలో నిజమైన ప్రేమ ఉన్నదా? உனக்குள்ள உண்மையான அன்பு இருக்கிறதா? దేవుడు అడుగుతున్న మాట ఇది. தேவன் கேட்கிற கேள்வி. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని అడిగిన మాట ఇది. அப்போஸ்தலனாகிய பவுல் மூலமாக பரிசுத்த ஆவியான கலாத்தியர் சபையை கேட்ட கேள்விதான் ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. இன்றைக்கு பரிசுத்த ஆவியானவர் நம்மை கேட்கிறார். నీ లోపల నిజమైన ప్రేమ ఉన్నదా? உனக்குள்ளே உண்மையான அன்பு இருக்கிறதா? ఒకే సంఘంలో ఉన్నాము, ஒரே சபையில இருக்கிறோம், ఒకే ఇంట్లో ఉంటున్నాం. ஒரே வீட்டிலே ఈ இருக்கிறோம். రోజు నీ సహోదరుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? இன்றைக்கு உன் சகோதரனை உண்மையான அன்பு கொண்டு நீ நேசிக்கிறாயா? నీ భార్యని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? உன் மனைவியை நேசிக்கிறாயா? నీ భర్తను నీవు నిజంగా உன் ప్రేమిస్తున్నావా? கணவனை நேசிக்கிறாயா? నీ కడుపున పుట్టిన బిడ్డలను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? உன் வயிற்றில பிறந்த பிள்ளைகளை நேசிக்கிறாயா? ఒకే కడుపున పుట్టిన బిడ్డల్ని, ஒரே வயிற்றில பெற்றெடுத்த பிள்ளைகள் కూతురుని ఒకలాగా కుమారుని ఒకలాగా చూస్తూ ఉన్నావు. மகளை ஒரு மாதிரி மகனை ஒரு மாதிரி இப்படி நேசிக்கிறாயே. ఒకే ఇంట్లో ఉంటున్నా నీవు ஒரே வீட்டுல இருக்கிற நீ చెల్లిని ఒకలాగా చూస్తున్నావు, తమ్ముడిని ఒకలాగా చూస్తున్నావు. தங்கச்சி ஒரு மாதிரி பாக்குற, தம்பிய ஒரு மாதிரி பாக்குற நீ ఒకే ఇంట్లో ఉంటున్నా నీవు ஒரே வீட்டுல இருக்கிற நீ తల్లిని ఒకలాగా చూస్తున్నావు, తండ్రిని ఒకలాగా చూస్తున్నావు. தாய ஒரு மாதிரி பாக்குற, தகப்பனை ஒரு மாதிரி பாக்குற. నీ ఇంటి పక్కన ఉన్న వారిని, வீட்டு பக்கத்துல இருக்கிறவர்களை ఒకరిని ఒకలాగా ప్రేమిస్తున్నావు, ఒకరిని ఒకలాగా ప్రేమిస్తున్నావు. ஒருவரை ஒரு மாதிரி நேசிக்கிற, இன்னொரு மாதிரி நேசிக்கிற. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து సర్వలోకాన్ని ఒకే రీతిగా ప్రేమించారు. சர்வ லோகத்தை ஏக அன்பினால் அவர் நேசித்தார். ఆయన ఎక్కడ పక్షపాతం చూపించలేదు. எங்கும் அவர் பேதம் காட்டவில்லை. ప్రతి ఒక్కరి పట్ల ఒకే ప్రేమ కలిగి ఉన్నారు. எல்லாரிடத்திலும் தேவ அன்பு ஒரே மாதிரி வெளிப்பட்டது. ఆ పరిశుద్ధాత్మ దేవునిలో బాప్టిజం పొందుకున్న నీవు ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నావా అనేది దేవుడు అడుగుతున్నాడు. பரிசுத்த ஆவியானவருக்குள்ளே இப்படிப்பட்ட அன்பு கொண்டு நீ வாழ வேண்டும் என்று தான் தேவன் ఆ விரும்புகிறார். రక్షణ పొందుకున్న నీవు నా ప్రేమలో నిజంగా ఉన్నావా అనేది దేవుడు என் అడుగుతున్నాడు. ரட்சிப்பை அடைந்த நீ உண்மையாகவே என்னுடைய அன்பிலே நிலைத்திருக்கிறாயா? నేను విమోక్షించిన నీవు నాలో నిజమైన ప్రేమ కలిగి ఉన్నావా అంటూ ఉన్నాడు. நான் விடுவித்த நீ உனக்குள்ளே அந்த உண்மையான அன்பு காணப்படுகிறதா? ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. ஆவின் கனி எதுவோ? నిజమైన ఆత్మీయ జీవితం ఏదైనా నిజంగా నీవు ప్రేమించేవాడు, உண்மையான ஆவிக்குரிய வாழ்க்கை எது என்று உனக்கு தெரியுமா? దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் சொல்லுகிறது. కాబట్టి ఈ రోజు నీవు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావో ఒకసారి పరీక్షించు. இன்றைக்கு நீ எப்படிப்பட்ட அன்பு கொண்டு வாழ்ந்து கொண்டிருக்கிறாய்? వేషధారి ప్రేమ వద్దు, மாயமாலமான அன்பு வேண்டாம். యథార్థమైన హృదయము కలిగి, యథార్థముள்ள అన్బు கொண்டு, యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థముள்ள ప్రవర్తனை கொண்டு దేవునిలో నీవు జీవించాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. கர்த்தருக்குள் நீயும் நானும் வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, దేవుని ప్రేమ ఎలాగ శాశ్వతమైనదో, தேவனுடைய அன்பு எப்படி அது நிரந்தரமானதோ, అలాంటి ప్రేమ కలిగి మనము కూడా జీవించాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. அப்படிப்பட்ட அன்பு கொண்டு நாம் வாழ வேண்டும் என்று கர்த்தர்
கர்த்தர் ఈ రోజు விரும்புகிறார். ప్రియ దేవుని బిడ్డలారా, இன்றைக்கு தேவ பிள்ளைகளே, ఈ రోజు లోకాన్ని నీవు ప్రేమిస్తూ ఉన్నావు, இன்னைக்கு இந்த உலகத்தை நீ நேசிக்கிறாய், పాపాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, இந்த பாவத்தை நேசிக்கிறாய், లోకదారి కలిగిన వేషధారణ జీవితాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, மாய்மாலமான வாழ்க்கையை நேசிக்கிறாய், సత్యమైన వాక్యాన్ని ప్రేమించలేకపోతూ ఉన్నావు, சத்திய வாக்கை நீ நேசிக்காமல் సత్య இருக்கிறாய், దేవుని నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావు, சத்திய தேவனாய் இருக்கிறதான இயேசுவை நேசிக்க ఆత్మ மாட்டாய், దేవుని నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావు, பரிசுத்த ஆவியானவரை நேசிக்க முடியாமல் ఆత్మ போகிறது, దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు కాబట్టి, பரிசுத்த ஆவியானவரை நேசிக்க முடியாமல் போகிறபடியா, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించలేకున్నావు కాబట్టి, தேவனுடைய வசனத்தை நேசிக்காமல் నీ இருக்கிறபடியா హృదయములో నిజమైన ప్రేమ కనిపించలేదు, உனக்குள்ளே உண்மையான அன்பு வெளிப்பட నీ மாட்டேங்குது, హృదయములో యథార్థత కనిపించలేదు, உனக்குள்ளே அந்த யதார்த்தம் இல்லை, నీ ప్రవర్తన సరి అయినదిగా பிரவர்த்தனை சரியில்லை. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. அதனால் கர்த்தருடைய வசனம் ఈ சொல்லு, రోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు. இன்னைக்கு கர்த்தருடைய வசனத்தை நீ నేను கேட்கிறதா, బాప్తిసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు ஞானஸ்நானம் எடுத்து எத்தனை வருடங்கள் ஆயிற்று, దేవా నీలో నేను ఫలించలేకపోయాను, ஆண்டவரே உமக்குள்ளே நான் கனி கொடுக்க అయ్యా முடியாது, నా జీవితాన్ని మార్చు అని என் చెప్పి வாழ்க்கை மாற்றும் ప్రభువు దగ్గర నీవు కోరుకుంటే ప్రియతోడు, கர்த்தரிடத்தில் நீ கேட்கும் பொழுது ఖచ్చితంగా దేవుడు నీకు క్షమాపణ కలిగిస్తాడు. நிச்சயமாய் ஆண்டவர் மன்னிப்பை, ఆత్మ ఫలం ఏమనగా దేవుని యొక్క ప్రేమ, ஆவியின் கனி எதுவோ அன்பு. దేవుని అంటే అక్కడ 9 మాటలు అక్కడ చెప్తూ ఉన్నాయి, 9 காரியங்கள் சொல்லப்பட்டிருக்கு, కానీ వాటన్నిటిని వివరించడానికి మనకు సమయం அவை లేదు. எல்லாம் விவரிப்பதற்கு நமக்கு நேரம் அல்ல. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகையால் தேவ பிள்ளைகளே, ఈ రోజు నీ లోపల ఏ చేదు ఉన్నదో இன்றைக்கு உனக்குள்ள எப்படிப்பட்ட கசப்பு இருக்கிறதோ దానిని నీవు వదులుకోవాలనేది దేవుడు కోరుతూ அதை ఉన్నాడు. நீ விட்டு விட வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். దేవుని మందిరము ఒక సమాధానము కలిగినది. தேவனுடைய சபையிலே சமாதானம் உள்ளது. ఎందువల్లంటే అక్కడ సమాధానం కలిగి ఉన్నామని కూడా అడిగాడు అక్కడ. எதற்கென்றால் அங்கே சமாதானம் கொண்டிருக்கிறோம் என்று ఈ வேதம் రోజు ఎందుకు சொல்லுகிறது. నీకు సమాధానం లేదు, ஏன் நமக்கு சமாதானம், ఎందుకు నీకు సంతోషం లేదు, ஏன் நமக்கு சமாதானம், சந்தோஷம், కారణం నీలో నిజమైన ప్రేమ లేదు. உண்மையான அன்பு உனக்குள்ள இல்லை నీలో என்றால், నిజమైన ప్రేమ లేకుండా పోయేదానికి కారణం ఏంది? உண்மையான அன்பு இல்லாத காரணம் என்ன தெரியுமா? దేవుని వాక్యములో నీవు ఇంకా నూరంతలుగా ఎదగలేదని అర్థం. வசனத்திலே நீ இன்னும் வளரவில்லை என்றுதான் அர்த்தம். నీవు 60 ఎదగలేదని అర్థం. 60 நீ வளரவில்லை, 100 ఎదగలేదని అర్థం. 100 వளரவில்லை, చూసేదానికి పచ్చంగా కనిపిస్తుంది, பார்ப்பதற்கு பச்சையா இருக்கிறாய், ఆత్మీయ జీవితంలో నేను ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, ஆவிக்குரிய வாழ்க்கையில நான் வளர்ந்திருக்கிறேன் என்று நினைப்போடு கூட வாழ்ந்து கொண்டிருக்கிறாய். యేసు ప్రభు వచ్చి నీలో దగ్గర నిలబడితే, ஆனால் இயேசு உனக்கு அருகிலே வந்து நின்றார், నీ ఫలం ఏదనేది బట్టబయలైపోతుంది. உன் கனி எங்கே என்றால் அங்கே எல்லாம் வெளிச்சத்திற்கு வரும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ பிள்ளை, నిన్ను నీవు మోసం உன்னை చేసుకోవద్దు, நீ மோசப்படுத்தி, నిన్ను నీవు మోసం உன்னை చేసుకోవద్దు. நீயே மோசப்படுத்தி, ఎప్పుడు దేవుని నువ్వు మోసం చేయలేవు. இப்போது நீ தேவனை மோசப்படுத்த முடியாது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ பிள்ளை, నీలో ఎవ్వరి మీద ఒకవేళ పగ నీకు ఉంటే, யார் மேலாகிலும் உனக்கு பகை இருந்தா ఈ రోజు ఆ తప్పును ఒప్పుకో. அந்த தவறை நீ ஒற்றுக்கொள். నీ లోపల ఏదైనా ఒక విషము ఉంటే, உனக்குள்ள ஏதாவது விஷம் ఈ இருந்தா రోజు దానిని తీసివేసుకో. இன்னைக்கு அதை இழுத்து விடு, లేకపోతే నువ్వు ఎండిపోతావు, இல்லை என்றால் நீ காய்ந்து போவா, లేకపోతే నువ్వు కాలిపోతావు, நீ எரிந்து போவா, దేవుని శాపాన్ని నువ్వు పొందుకుంటావు. சாபத்திற்குள்ளாயாவா. దేవుడు ఆ చెట్టును చూసి శపించాడు. அந்த அந்த மரத்தை பார்த்து ஆண்டவர் சபித்தா. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளை, ఆ శాపానికి గురి కాకుండా ఉండాలి అంటే, சாபத்திற்கு நீ ஆளாக, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అంటే, நீ பலன் கொடுத்து నీవు வளர வேண்டும், బలభరితంగా నీ జీవితమును కొనసాగించాలంటే, நீ கனி உள்ள ஒரு மனுஷனா இருக்க வேண்டும் என்றால் దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్న మాట, தேவன் நேசித்து சொல்லுகிற ఆయన காரியம், ప్రేమను నీవు చేర్చుకో. அன்பு நீ நிறைந்திருக்க. దేవుని వాక్యం అంటున్నది, தேவனுடைய வசனம் சொல்லு, ఆ నది ప్రవాహము அந்த நதி பிரவாகமான ఆ వృక్షానికి ఫలమిచ్చింది. அந்த మరத்திற்கு కని கொடுத்தது. ఈ రోజు దేవుని మందిరములో దేవుని వాక్యము నిన్ను ఫలించే జీవితము కలిగి ఉండాలి. தேவனுடைய ஆலயத்திலே நீ கனி கொடுக்கிறவனா இருக்க வேண்டும். దేవుని వాక్యము నువ్వు వింటే, தேவனுடைய வசனத்தை கேட்டு, దేవుని వాక్యాన్ని నువ్వు గైకుంటే, தேவனுடைய வசனத்தை దేవుని கைக்கொண்டு, వాక్యముతో నీవు జీవిస్తే, தேவனுடைய வசனத்தோடு கூட இருந்தா ఒక ఫలము కలిగిన జీవితం నీకు ఉంటది. கனி கொடுக்கிற மனுஷனா இருப்பாய். నీవెందుకు ఫలించలేకపోతున్నావు అనేది కూడా ஏன் நீ கனி கொடுக்காமல் இருக்கிறா? అక్కడ చూసాం మనము. அங்கே பார்த்தோம், అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అపోస్తలుడైన ఆత్మ పౌలు ఫలము ఏది అనేది చెప్పాడు. ஆவின் கனி எதுவென்றா, ఇప్పుడు నువ్వెందుకు ఫలించలేకపోతున్నావు అనేది, ஏன் நீ கனி கொடுக்காமல் போகிறாய்? నీవెందుకు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపాటు లేకుండా ఉన్నావంటే, ஏன் தேவனுடைய ராஜ்யத்திற்கு நீ ஆயத்தமா இல்லை? దేవుని వాక్యం మళ్ళీ చెప్తున్నది. தேவனுடைய வசனம் மறுபடி అదే சொல்லு, 5వ అధ్యాయము அதே 5ஆம் அதிகாரம் 19వ వచనం నుంచి 21వ వచనం దాకా చదివితే, 19ஆம் வசனத்திலிருந்து 20ஆம் வசனம் வரைக்கும் பார்க்கும் பொழுது, 21 దాకా చదువుకుంటే, கலாத்தியர் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனத்திலிருந்து 22ஆம் வசனம் வரைக்கும் கூட 21 దాకా చదవండి.
ఉమ్, 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 ఉమ్. స్వతంత్రించుకొనరని నీతో స్పష్టముగా చెప్తున్నా తమిళ్. ఉమ్. దేవునికి మహిమ కలుగునుగాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా క్లియర్గా మనకు రాసి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. தேவன் அப்போஸ்தலனாகிய பவுல் மூலமாக அருமையாக அவர் எழுதியிருக்கிறார். నీ ఆత్మీయ జీవితం ఎందుకు ఫలించలేకపోతూ ఉంది? உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கை எதற்காக கனி கொடுக்க மாட்டேங்கிறது? 30 అంతుల నుంచి 60 అంతులకు నువ్వు ఎందుకు పోలేకపోతూ ఉన్నావు? 30 இருந்து ஏன் 60 நீ வரவில்லை? 60లో నుంచి 100 లేకు నువ్వు ఎందుకు పోలేకపోతూ ఉన్నావు? 60 இருந்து ஏன் 100க்கு நீ போகவில்லை? ఈ రోజు నీ శరీరములో 15 ఉన్నాయని చెప్పేది బైబిల్ రాసి ఉన్నది. எனக்கு உன்னுடைய சரீரத்தின் கிரியைகள் 17 இருக்கிறது வேதத்துல பார்க்கிறோம். ఆత్మ ఫలములో 9 ఫలాలు ఉన్నాయి. ஆவிக்குரிய கனிகள் 9 இருக்கிறது. శారీరకమైన కార్యాలు 15 ఉన్నాయి. சரீர பிரகாரமான காரியங்கள் 17 இருக்கிறது. 15 ఉన్నాయి. 15 இருக்கிறது. 15 రాసి పెట్టారు ఇక్కడ. 15 எழுதி வைத்திருக்கிறார். ఈ రోజు ఇందులో ఎన్ని నీ లోపల ఉన్నాయో నువ్వు పరీక్షించుకో. இன்றைக்கு எது உனக்குள்ள இருக்கிறது? ఈ రోజు మనం ఒకే సంఘములో ఉంటుకుంటూ இன்னைக்கு ஒரே சபையில இருந்து கொண்டு ఎన్ని కలహాలు మనం పెట్టుకుంటూ ఉన్నాం. எத்தனை கலக்கங்கள் இருக்கிறது. ఒకే కుటుంబంలో మనం ఉంటూ ஒரே குடும்பத்தில் இருக்கு ఎన్ని కలహాలు మనం పెడుతూ ఉన్నాం. எத்தனை கலங்கங்கள் இருக்கு. చాలా విషయాలు అక్కడ రాసుకుంటూ వచ్చారు. అనేక కార్యங்கள் இதில் இருக்கு. నీవు అసూయతో ఉన్నావు. நீ எரிச்சலோடு கூட இருக்க. నీవు కలహం పెట్టేవారిగా ఉన్నావు. நீ மற்றவர்கள் கூட சண்டை வைக்கிறவனாய் இருக்கிறாய். అపవిత్రత కలిగి ఉన్నావు. அசுத்தத்திலே இருக்கிறாய். నీవు విభేదాలు చేస్తూ ఉన్నావు. நீ பிரிவினை கொண்டு வருகிறாய். కాబట్టి ఇవన్నీ ఆత్మ ఫలాలు కావు అంటూ இவையெல்லாம் ஆவிக்குரிய கனி அல்ல. శారీరకమైనవి అన్ని లోపల ఉన్నాయి. சரீரத்தின் கிரியைகள் எனக்குள்ள இருக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, ఇవి నీ జీవితంలో ఉన్నంత వరకు, இது உன்னுடைய வாழ்க்கையில இருக்கிற வரைக்கும் கூட, ఇది నీవు మార్చుకోనంత వరకు, இது மாற்றிக்கொள்ள வரைக்கும் கூட, నీవు చూసేదానికి పచ్చగా நீ కనిపిస్తావు. பார்ப்பதற்கு பச்சையாய் నీవు காணப்படுகிறாய். ఆత్మీయ జీవితంలో ఉన్నట్టే కనిపిస్తావు. ஆவிக்குரிய வாழ்க்கையில வளர்ந்ததை போல காணப்படுகிறாய். ప్రార్థనా పరురాలాగా నువ్వు కనిపిస్తావు. ஜெபம் பண்ணுகிற ஜெப வீரனை போல காணப்படுகிறாய். గొప్ప వాక్యం చెప్పేవారుగా నువ్వు நல்ல కనిపిస్తావు. பிரசங்கம் பண்ணுகிறவனை போல காணப்படுகிறாய். వాక్యం చదివేవారుగా నువ్వు కనిపిస్తావు. வசனத்தை வாசிக்கிறவனை போல காணப்படுகிறாய். పరిచర్య చేసేవారుగా కనిపిస్తావు. தேவனுடைய ஊழியத்தை செய்கிறவனை போல இருக்கிறாய். సంఘములో ముందు ఉండేలాగా పనికిస్తావు. சபையிலே முன்னிருக்கிறவனை போல இருக்கிறாய். అని దేవుడు అంటూ ఉన్నాడు. ஆனால் ஆண்டவர் சொல்லுகிறார், ఇవి అన్ని ఉండి నీవు లోపల ఉన్నా, இவையெல்லாம் இருந்து உனக்குள்ளே இந்த சரீரத்தின் கிரியைகள் உனக்குள்ளே నా இருந்தால் పరలోకానికి నీవు రావు. தேவனுடைய ராஜ்யத்திலே நீ வர నా மாட்டாய். పరలోకంలో నువ్వు ప్రవేశించవు. என் பரலோகத்திலே நீ பிரவேசிக்க నా முடியாது. దగ్గర నీకు స్థానం లేదు. என்னிடத்திலே இடமில்லை. నీ యొక్క భక్తి జీవితం వ్యర్థము అంటూ உன் ఉన్నాడు. பக்தி ஜீவியம் அது மாயமாலமானது. వేషధారి భక్తి వ్యర్థము అంటూ ఉన్నాడు. அது மாயமாலமான பக்தி, அது வீணானது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகையால தேவ ఈ பிள்ளைகளே, రోజు ఒకవేళ కలహాలతో నీవు ఇక్కడ కూర్చొని ఉంటే, இன்றைக்கு ஒருவேளை கலங்கங்களோடு கூட உட்கார்ந்திருந்தால், సంఘంలో విభేదాలు పెట్టేవారుగా சபையில కూర్చొని ఉంటే, பிரிவினை கொண்டு வருகிறவரை போல ఈ உட்கார்ந்திருந்தால், రోజు ప్రియ దేవుని బిడ్డ, இன்னைக்கு தேவ ఈ பிள்ளையே, సాతాను తలంపు మార్చుకో. பிசாசின் எண்ணங்களை மாற்றிக்கொள். ఈ లూసిఫర్ ఆత్మను మార్చుకో. பிசாசின் எண்ணங்களை மாற்றிக்கொள். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ பிள்ளைகளே, ఇంతవరకు నీ జీవితంలో இத்தனை வரைக்கும் உன்னுடைய வாழ்க்கையிலே దేవుని మందిరానికి వస్తున్న నీవు, தேவனுடைய ஆலயத்துக்கு வருகிற నీవు ఎండిపోయి కాలిపోయేదానికంటే நீ காய்ந்து போய் எரிந்து போவதற்கல்ல, నీవు మార్చుకోమంటున్నాడు దేవుడు. உன்னை மாற்றிக்கொள். ఈ 15 నీ లోపల ఏవి ఉన్నాయో పరీక్షించుకో. இந்த 15 உனக்குள்ள எது இருந்தாலும் ఆ బైబిల్ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని ఇంట్లో పండుకొని చదువు దాన్ని. வீட்ல உன்னுடைய வீட்ல படுத்து இந்த வசனங்களை தியானித்து బైబిల్ ముందు పెట్టుకొని చూడు. வேதத்தை முன்பதாக வைத்து దేవా ఇవన్నీ నా లోపల ఉన్నాయ్యా. ஆண்டவரே, இதெல்லாம் எனக்குள்ள இருக்கிறது. అయ్యా ఇవన్నీ నేను పెట్టుకొని దేవుని మందిరానికి పోయినంత మాత్రాన ప్రయోజనం లేదు. இவையெல்லாம் நான் வைத்துக்கொண்டு தேவனுடைய ஆலயத்துக்கு போகிற నేను மாத்திரம் క్రైస్తవ జీవితం జీవించినంత మాత్రాన ప్రయోజనం లేదు. கிறிஸ்தவனாய் வாழ்வது என்ன பிரயோஜனம்?
నేను ప్రార్థించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ஜெபம் பண்ணி என்ன பிரயோஜனம்? నేను బైబిల్ చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు. வேதம் வாசித்து என்ன பிரயோஜனம்? నేను ప్రభువుని స్తుతించినంత మాత్రాన ప్రయోజనం లేదు. கர்த்தரை துதித்து என்ன பிரயோஜனம்? దేవుడు అంటూ ఉన్నాడు, தேவன் சொல்லுகிறார், అల్లరితో కూడిన ఆట పాటలు మనకు ఉండకూడదు అన్నాడు. நமக்கு இந்த குடி கலையாட்டம் இருக்க கூடாது என்று வேதம் சொல்லுகிறது. బైబిల్ క్లియర్ గా చెప్తున్నది ప్రియ దేవుని. வேதம் தெளிவாய் சொல்லுகிறது. నీవెందుకు ఫలించలేకపోతూ நீ ఉన్నావు? ஏன் கனி கொடுக்க மாட்றா? ఎందుకు నీవు ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతూ ஏன் ஆவிக்குரிய வாழ்க்கையிலே கனி கொடுக்க மாட்றா? దేవుడు చెప్తున్న మాట தேவன் சொல்லுகிறார், ఆత్మ ఫలములు 9, ஆவியின் கனியோ 9, శారీరకమైన ఈ 15. சரீரத்தின் கிரியைகளோ 15. ఈ రోజు నీవు ఆత్మ ఫలమును పొందుకుంటావా? இன்னைக்கு ஆவிக்குரிய கனிகளை లేకుంటే பெற்றுக்கொள்கிறாய்? శారీరకమైన ఈ ఫలాలతోటే నీవు జీవించి ఎండిపోతావా? சரீர கிரியைகளோடு கூட நீ பட்டு போக விருப்பப்படுகிறாயா? దేవుడు కోరుకుంటున్నది, தேவன் விரும்புகிறார், దేవుడు ఆశించేది, தேவன் ఆ விரும்புகிறார். చెట్టును చూసి ఎలాగైతే ఆశపడ్డాడు அந்த மரத்தை பார்த்து எப்படி అలాగనే నీ விரும்பினாரோ, ఆత్మీయ జీవితం పట్ల దేవుడు ఆశిస్తున్నది ఫలించాలని. அதே வண்ணமாய் உன் ஆவிக்குரிய வாழ்க்கையில நீ கனி கொடுக்க வேண்டும் என்று கர்த்தர் నీవు விரும்புகிறார். నేను మనము దేవునిలో ఫలించాలని దేవుడు நீயும் కోరుతున్నాడు. நானும் கர்த்தருக்குள் கனி கொடுக்க வேண்டும் என்று ప్రియ கர்த்தர் దేవుని బిడ్డ, விரும்புகிறார். பிரியமான தேவ பிள்ளைகளே, దావీదుని మనం చూసినప్పుడు தாவீதை பார்க்கும் பொழுது ఆయన కూడా పాపం చేశాడు. அவனும் பாவம் செய்தான். కానీ ஆனால் దైవజనుడు ద్వారా, தேவ ஊழியன் மூலமாய், ఒక దేవుని సేవకుని ద్వారా ஒரு தேவ ஊழியக்காரன் மூலமாய் దేవుడు ఆయనని హెచ్చరిక ఇచ్చాడు. எச்சரிக்கும் பொழுது ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, இன்றைக்கு அவன் ఇప్పుడు దావీదు தாவீது இன்றைக்கு తిరిగి ఆ యొక్క అభిషేకాన్ని పొందుకొని மறுபடியும் அந்த அபிஷேகத்தை తిరిగి பெற்றுக்கொண்டு దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని தேவனுடைய ஆசீர்வாதங்களை பெற்று దేవునిలో తాను పిల్లలు దీవించబడడానికి కారణమే చెప్పండి? தானும் தான் பிள்ளைகள் ஆசீர்வதிக்கப்பட்டு நீடித்த நாட்களாய் இருப்பதற்கு என்ன காரணம்? దేవుడే వచ్చి ఆయనకి చెప్పితే మారాడా? தேவனே வந்து அவனுக்கு சொன்னால் లేకుంటే மாறினார்? దాసుడు వచ్చి ఆడి చెప్పితే మారాడా? தேவ ஊழியன் வந்து பேசினால் மாறினாரா? చెప్పండి, சொல்லுங்க. చెప్పండి. దేవుడు వచ్చి మాట్లాడిండా, దాసుడు వచ్చి మాట్లాడిండా? தேவன் வந்து பேசினாரா, ஊழியக்காரன் வந்து பேசினாரா? దేవుని మాట విన్నాడా, దాసుడి మాట విన్నాడా? தேவனுடைய வார்த்தை கேட்டானா, ஊழியக்காரருடைய வார்த்தை తన கேட்டானா? కంటి ముందు ఎవరు నిలబడ్డారు? கண்ணுக்கு முன்பதாக யார் நின்றார்? ఎవరు మాట్లాడుతూ யார் ఉన్నారు? பேசினார்? దాసుడు. ஊழியக்காரர். ఈరోజు మనము இன்றைக்கு நாம் దైవజనుడు ఒక మాట చెబితే தேவ ஊழியன் ஒரு வார்த்தை பேசினார், దానిని మనం అంగీకరించం. அதை கேட்பதில்லை. బాగా ఆలకించండి. நன்றா யோசிக்க. ఏదైనా ఒక సజెషన్ అయినా సరే, ஏதாவது ஒரு சஜஷன், లేకుంటే ఏదైనా వాక్యమైనా సరే, ஏதாவது ஒரு வசனம், లేకుంటే ఏదైనా ఒక మంచి చెడ్డలైనా సరే, நல்லது கெட்டது, నేనైతే ఇంతవరకు నేను ఒక మాట చెప్తే நான் ஒரு வார்த்தை சொன்னால், సరే అయ్యా ఇది మనం చేద్దాం అన్నట్టు నేను ఎన్నేలేదు 4 సంవత్సరాలు. சரியா இது செய்யலாம் அப்படின்னு சொல்லி நான் இந்த 4 ఏదైనా ఒకటి ఇది చేద్దామని నేను అన్నాను అనుకో, நான் இது செய்யலாம் அப்படின்னா, ఇది ఇప్పుడు இல்லையா, అది అప్పుడయ్యా, అది ఇప్పుడయ్యా, అట్టయ్యా చెప్పి அப்படியே சொல்லி நம்ம சொல்லிக்கினே இருப்போம். ఇట్లా కాదయ్యా, అట్లయ్యా, అట్లయ్యా అని చెప్తా ఉంటాం. ఇలాగ క్వశ్చన్లు మనం ఏదో ఒకటి అంటే ఏంటంటే మనము చెప్పింది జరగాలి కానీ దైవజనుడు చెప్పేది జరగకూడదు. இப்படி நம்ம சொன்னது நடக்கணும்னா ஊழியக்காரர் சொன்னது நடக்க கூடாது. అందుకోసమే మనము ఫలించలేకపోతున్నాం. அதற்காகத்தான் நாம் கனி கொடுக்காமல் போகிறோம். ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటకి ఓకే ఇది మనము చేద్దామయ్య అని చెప్పేసి ఎప్పుడైతే మనము ముందుకు వస్తామో అప్పుడు మనము ఫలిస్తాము, సంఘము ఫలిస్తుంది. எப்பொழுது கர்த்தருடைய ஊழியக்காரர் சொன்னதை போல நாம் நடந்தால் சபை கனி ఏ கொடுக்கும். చిన్న విషయం చెప్పినా దానికి అర్థం చెప్పకుండా ఏ కార్యక్రమం జరగలేదు. எந்த சின்ன விஷயம் சொன்னாலும் அது எதிர்ப்பு சொல்லாமல் நடந்ததே இல்லை. ఏది చెప్పినా సరే, எது சொன்னால் ఇది ఇప్పుడు ఇల్ల అయ్యా, இது ఇట్లా కాదు, ఇది అప్పుడే అయ్యా, அது అట్లా అయ్యా, ఇది ఇట్ట అయ్యా, ఇది ఇట్లా అది అయ్యా, అట్ట అయ్యా, அது அப்படியா? ఎప్పుడైనా దైవజనుడు చెప్పిన మాటకి ఓకే అయ్యా ఇది మనం చేద్దామని ఏ రోజైనా మీరు చెప్పింది నేనైతే వినలేదు ఇంతవరకు. கர்த்தருடைய ஊழியக்காரர் சொன்னப்போ நீங்க கேட்டீங்களா? ఈయన గొప్ప రాజు, ఈయన இவர் பெரிய ராஜா, ఆయన కంటే కింద వాడు ఈయన, அவரை விட கீழே உள்ள ஒரு மனுஷன். ఈయన వచ్చి చెప్తున్నాడు, இவர் வந்து சொல்றாரு, నీవు చేసేది సరిలేదు, நீ சொல்லுகிறது சரியல்ல, దేవునికి విరోధముగా నీవు చేశావు, நீ தேவனுக்கு விரோதமாய் కాబట్టి செய்கிறாய். ఇప్పుడు నీవు జీవితాన్ని మార్చుకో అన్నాడు. இப்பொழுது உன் வாழ்க்கையை மாற்றிக்கொள். ఎప్పుడైతే ఆ మాట విన్నాడు, எப்பொழுது அந்த வசனங்களை கேட்டாரோ, ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట విన్నాడు, எப்பொழுது அந்த தேவ ஊழியன் ఆ சொன்ன దైవజనుడు வார்த்தைகளை கேட்டாரோ, చెప్పిన మాట ఇది నా దేవుని మాట అని ఎప్పుడైతే అంగీకరించాడో, தேவ ஊழியன் சொன்ன காரியங்களை கர்த்தருடைய வசனம் என்று హృదయంలో ఎప్పుడైతే చేర్చుకున్నాడో, இதயத்தில் ஏற்றுக்கொண்டாரோ, తాను தான்
తనకిచ్చిన పిల్లల పిల్లలు దీవించారని చెప్పి బైబిల్ చెప్తున్నారు. தன்னுடைய சந்ததி ஆசீர்வதிக்கப்பட்டது. ఈరోజు అలాగా నీవు దీవించబడాలి అంటే, நீ அப்படி ஆசீர்வதிக்கப்பட வேண்டும், నీవు అలాగా ఫలించాలి అని అంటే, கனி கொடுக்க வேண்டும் என்றால் ఈరోజు దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో తన్ను తాను సమర్పించుకున్నట్టు నీవు కూడా సమర్పించుకోవాలి. இன்னைக்கு தாவீது மனம் திரும்பி கசந்து தேவ சமூகத்திலே வந்ததை போல நீயும் தேவ சமூகத்திலே ஒப்புக்கொடு. కాబట్టి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, தேவன் உன்னோடு கூட பேசும், దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు தேவனுடைய வசனம் உன்னோடு கூட దాని பேசும், హృదయంలో చేర్చుకొని இருதயத்தில் ஏற்றுக்கொள், నీవు అంగీకరించి நீ அங்கீகரித்து నీ తప్పులను ఒప్పుకుంటే உன் தப்பை நீ ஏற்றுக்கொண்டா నీవు దీవించబడతావు, நீயும் నీ పిల్లల పిల్లలు దీవించబడతారు. பிள்ளைகள் బైబిల్ చెప్తున్న మాట అదే. வேதம் சொல்லுகிற வசனம் அதான். కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ నీ பிள்ளைகளே, జీవితంలో ఫలించాలని నువ్వు ఇష్టపడుతున్నావా? வாழ்க்கையிலே பலன் கொடுக்க வேண்டும் என்றால், దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని నువ్వు தேவனுடைய ఇష్టపడుతున్నావా? ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ள வேண்டும், దేవుని దీవెనలు పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? தேவனுடைய ஆசீர்வாதங்களை నీ பெற்றுக்கொள்ள పిల్లల வேண்டும், పిల్లలు దీవించబడాలని ఇష్టపడుతున్నావా? பிள்ளைகள் ஆசீர்வதிக்கப்பட ఈ வேண்டும். భూలోకంలో నీవు బ్రతికి ఉన్నప్పుడే, இந்த பூலோகத்திலே நீ உயிர் வாழும் பொழுதே, దేవా నీ కోసం నేను జీవించాలి, ஆண்டவரே நான் உமக்காக నీ வாழ, వాక్యములో నేను ఫలించాలి, நம்முடைய నీ வசனத்தில் வளர ఆత్మీయ జీవితం నేను ఫలించాలి, ஆவிக்குரிய வாழ்க்கையிலே నా வளர வேண்டும். లోపల ఉన్న ఈ యొక్క అసూయ, எனக்குள்ள இருக்கிறதான నా లోపల ఉన్న ఈ యొక్క విరోధం, இந்த விரோதம், నా లోపల ఉన్న ఈ యొక్క కుట్ర, இந்த குற்றம், నా లోపల ఉన్న ఈ యొక్క విభేదాలు, எனக்குள்ள இருக்கிறதான నా లోపల ఉన్న ఈ కలహాలు, கலங்கங்கள், ఇవన్నీ తీసివేసిన ఆయన இவையெல்லாம் எடுத்து போடும். నీ శాశ్వతమైన ప్రేమ నాకు దయచేయమని చెప్పి நிரந்தரமான அன்பை எனக்கு தாரும். ప్రభు దగ్గర నువ్వు కోరుకుంటే கர்த்தரிடத்திலே கேட்டார், ఖచ్చితంగా దేవుడు நிச்சயமாய் ఆయన ప్రేమ నీకు రుచి చూపిస్తాడు. அவருடைய அன்பை உனக்கு ருசித்தார். ప్రియ దేవుని బిడ్డ, பிரியமான தேவன், ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్న నీవు இத்தனை ஆண்டு காலமாக தேவ சபைக்கு ఆత్మీయ வருகிறாய். జీవితంలో ఎంతవరకు ఫలించావో ఈ రోజు పరీక్షించుకో. ஆவிக்குரிய வாழ்க்கையில எத்தனையாய் நீ வளர்ந்தாய், ప్రార్థన జీవితంలో ఎంతవరకు నువ్వు ఫలించావో జ్ఞాపకం చేసుకో. ஜெபத்தில் எத்தனை வளர்ந்தாய். దేవుడు ఈ రోజు వచ్చి నీ దగ్గర నిలబడితే, தேவன் இன்றைக்கு வந்து உன்னிடத்துல வந்து నీ நின்றார். దగ్గర వచ్చి ఫలం ఉందని చెప్పి దేవుడు అడిగితే உன்னிடத்துல வந்து கனி இருக்கிறதா என்று ఈ கேட்டார், రోజు ఏం చెప్పగలవు? నువ్వు என்ன சொல்லுவாய்? ఏమి చెప్పగలవు? ప్రియ, என்ன சொல்லுவாய்? పరీక్షించుకో. கேள். నీవు పచ్చగా ఫలించేదానికి ఇష్టపడతావా? நீ பச்சையா இருந்து நீ கனி అదే கொடுக்க దావీదు வேண்டும் కూడా என்று అదే అన్నాడు. விரும்புகிறாயா? నీ మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఎదగాలి అని చెప్పేసి దావీదు చెప్పిన మాట. உம்முடைய சபையிலே நான் ஒரு நல்ல பச்சையாய் கனி கொடுக்கிற ஒலிவோ கன்றுகளை போல இருக்க வேண்டும் என்று ఈ రోజు விரும்புகிறாய். ఫలమిచ్చే చెట్టుగా మనం మారాలి. பலன் கொடுக்கிற மரங்களா இருக்க வேண்டும். ప్రియ దేవుని బిడ్డ, பிரியமான దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, தேவனுடைய வசனம் ఆ சொல்லுது, పట్టణము దేవుని మందిరము, அந்த பட்டணம் தேவனுடைய ఆ ஆலயம், పట్టణములో దేవుని యొక్క సింహాసనం ఉన్నది, அந்த பட்டணத்திலே தேவனுடைய ఆ சிங்காசனம், సింహాసనం ఇరుపక్కన ఒక నది పారుతూ ఉన్నది, அந்த சிங்காசனத்திலே ரெண்டு பக்கமாக இந்த நதி ఆ பிரவாகிக்கிறது, జీవపు నది அந்த ஜீவ நதி ఆ వృక్షమును ఫలింప చేసింది. அந்த விருட்சத்தை பலன் கொடுக்க ఆ செய்யும், వృక్షము అనేక మందికి ఔషధముగా మారింది, அந்த மரத்தோடைய இலைகள் மருந்தாய் மாறிட்டு, ఆ యొక్క మందు అనేక మందికి స్వస్థత కలిగించింది. அந்த மருந்து அநேகளுக்கு சுகம் உண்டாயிற்று. ఈ రోజు నీ ఆత్మీయ జీవితము, உன்னுடைய ஆவிக்குரிய నీ வாழ்க்கை, విశ్వాస జీవితం உன் விசுவாச ஜீவி ఒక మందులాగా ఉండాలి, ஒரு மருந்தாய் இருக்க ఒక வேண்டும், ఔషధముగా ఉండాలి, ஒரு ఔషధமாய் இருக்க అనేక வேண்டும். మందికి స్వస్థత కలిగించే ఒక ఆత్మీయ జీవితముగా నీ జీవితం ఉండాలి. அநேகருடைய வாழ்க்கையிலே சுகம் உண்டாகுகிற ஒரு ఔషధமாய் நீ இருக்க வேண்டும். అనేక మందిని ఆత్మ ఫలములకు తీసుకొని వచ్చేది ఒక సాక్షి కలిగిన జీవితముగా నీ జీవితం కనిపించాలి. அநேகருடைய வாழ்க்கையிலே சாட்சி உள்ள ஒரு ஜீவியமாய் இருக்க, உபயோகப்படுத்துகிற சாட்சியாய் இருக்க வேண்டும். మనము అనేక మందికి ఫలమిచ్చేవారుగా కనిపించాలి. அநேகருக்கு கனி கொடுக்கிறவளாய் மாற வேண்டும். అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. அப்படிப்பட்ட ஒரு விசுவாச ஜீவியமாய் இருக்க வேண்டும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ ఈ பிள்ளைகள், రోజు నువ్వు ఎంతవరకు దేవుళ్ళో ఫలించుకుంటూ వచ్చావో నిన్ను నువ్వు పరీక్షించుకో. நீ எவ்வளவாய் கர்த்தருக்குள் நீ கனி கொடுத்திருக்கிறாய் யோசித்து ఈ பார். రోజు దేవుడు నీతో మాట్లాడాడు. நீ இன்றைக்கு தேவன் உன்னோடு ఈ கூட వాక్యం பேசி, విన్న తర్వాత కూడా இந்த வசனம் கேட்ட பிறகு கூட నీ లోపల ఉన్న కలహము, உனக்குள்ள இருக்கிறதான నీ లోపల ఉన్న అసూయ, உனக்குள்ள இருக்கிறதான నీ లోపల ఉన్న విభేదాలు, உனக்குள்ள నీ இருக்கிறதான లోపల ఉన్న కక్ష, அந்த பகை ఇవన్నీ నీ లోపల ఇంకా పెట్టుకొని నీవు జీవిస్తే இன்னும் உனக்குள்ள இருந்தா, దేవుడు అన్నాడు, தேவன் சொல்லுங்க, నా రాజ్యానికి నీవు రానే రావు, என் ராஜ்யத்திலே நீ வர முடியாது, నీవు ఎండిపోతావు, நீ எரிந்து போவாய், నీవు కాలిపోతావు. நீ పట్టు పోవాய். ఆలోచించుకో, யோசித்துப்பா, నీవు ఎండిపోయి కాలిపోతావా, நீ பட்டு போய் எரிந்து போவாயா, లేకుంటే మనసు మార్చుకొని పరలోక రాజ్యానికి సొంతమవుతావా? மனம் திரும்பி பரலோகத்திற்கு வருவாயா? డిసైడ్ నీదే, நீதான் தீர்மானம் எடுக்கணும். డిసైడ్ నీదే, நீதான் தீர்மானம் எடுக்கணும். నీవే సూట్ చేసుకోవాలి. நீதான் அதை தீர்மானம் எடுக்கணும். కాబట్టి ఈ రోజు இன்றைக்கு దేవుని వాక్యం నీతో మాట్లాడింది. தேவனுடைய வசனம் முன்னோடு ఈ கூட பேசி, వాక్యాన్ని నువ్వు అంగీకరించి இந்த வசனத்தை நீ கேட்டு నీ విశ్వాస జీవితాన్ని
உன் விசுவாச నీ ஜீவியத்தை ఆత్మీయ జీవితాన్ని உன் ஆவிக்குரிய வாழ்க்கை దేవునిలో ఫలింప చేసే జీవితముగా నువ్వు మార్చుకోమని, கர்த்தருக்குள் கனி கொடுக்க வேண்டும் என்று மாற்றிக்கொள் என்று ఆ యజమానుడు ఎలాగైతే తండ్రిని బతిమలాడాడో, அந்த எஜமானனை ஆண்டவர் எப்படி ஆண்டவரிடத்தில் எப்படி அவன் கேட்டானோ, ఈ సంవత్సరమైనా ఉండని అయ్యా, ஆண்டவர் இந்த வருடமாகிலும் இருக்கட்டும், అలాగనే ఈ సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. அப்படி ஆண்டவர் இன்றைக்கு ஒரு அவகாசத்தை கொடுத்தார். 365 రోజులు ఆ వృక్షం ఫలించింది. 365 நாட்கள் கனி கொடுத்தது. ప్రతి నెల ఫలించింది. ஒவ்வொரு மாதம் 12 నెలలు ఫలించింది. 12 மாதங்கள் கனி கொடுத்தது. ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, ஒவ்வொரு நாளும் சபைக்கு வருகிற ప్రతి వారం దేవుని మందిరానికి వస్తున్న నీవు, ஒவ்வொரு வாரமும் கர்த்தருடைய ప్రతి சபைக்கு ప్రార్థనలో కలుసుకుంటున్న నీవు, ஒவ்வொரு ஜெபத்திலும் கலந்து கொள்கிற நீ ఎంతవరకు దేవుని ఆత్మీయ జీవితం எவ்வளவாய் நீ ஆவிக்குரிய வாழ்க்கையில பலன் கொடுக்கிறாய் పరీక్షించుకో, சோதித்து பார். ఈ రోజు ప్రభువుకు సమర్పించు. இன்னைக்கு கர்த்தரிடத்தில் ஒப்புக்கொடு. మోకరించి ప్రార్థన చేసుకో. விலகால் படிட்டு ஜெபிக்க. మోకరించి ప్రార్థన చేసుకుందాం. விலகால் படிட்டு నీ ஜெபிக்க. లోపల ఏ పగ ఉందో, உனக்குள்ள எந்த ఏ అసూయ నీలో ఉందో, எந்த ఏ కలహము నీలో ఉందో, ఏ అపవిత్రత నీలో ఉందో, எந்த అశుద్ధం ఈ రోజు இருக்கிறதோ, ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటే கர்த்தரிடத்தில் ஒப்புக்கொடு. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, அன்பு நிறைந்த ஆண்டவர், ఆయన దయ కలిగిన దేవుడు தயவு நிறைந்த ஆண்டவர் నిన్ను క్షమించి உன்னை மன்னித்து నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు உன்னை ఇష్టపడుతున్నాడు. ஆசீர்வதிக்கிற விரும்புகிறார். దేవునిలో నువ్వు ఫలించాలని దేవుని దగ్గర అడుగు. கர்த்தரிடத்தில் நீ பலன் கொடுக்க வேண்டும் கர்த்தர் விரும்புகிறார். கேளு. థ్యాంక్ యూ జీసస్.